హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. ఈ వీడియో ద్వారా ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఎస్ఎస్సి హవాల్దార్ ఉద్యోగాల డ్యూటీ ఎలా ఉంటుంది, డ్యూటీ ఎక్కడ ఉంటుంది, రోజుకు ఎన్ని గంటలు డ్యూటీ చేయాలి, శాలరీ ఎంత ఉంటుంది, వీరి డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది, ఇలాంటి మరిన్ని విషయాల గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే అర్థము. ఈ ఫుల్ ఫామ్లోనే మనకు అర్థమవుతుంది మల్టిపుల్ టాస్క్ చేయాల్సి ఉంటుందని. వీరి డ్యూటీ విషయానికి వస్తే ఆఫీస్ను క్లీన్గా ఉంచడం, ఆఫీస్లో ఫైల్స్ మరియు లెటర్స్ను ఒక ఆఫీస్ నుంచి మరొక ఆఫీస్కు ఇవ్వడం, ఆఫీస్లో ఉండే రికార్డ్స్ను మెయింటైన్ చేయడం, ఫ్యాక్స్ పంపించడం, ఫోటోకాపీ తీయడం, ఆఫీస్ స్టాఫ్ మరియు ఆఫీసర్స్కు అఫీషియల్ వర్క్లో సహాయపడడం, కంప్యూటర్ వర్క్లో సహాయపడడం, ఆఫీస్ ఫర్నిచర్ మరియు రూమ్స్ను క్లీన్గా ఉంచడం, మెయిల్స్ను డెలివరీ చేయడం, ఆఫీస్ గేట్ దగ్గర వాచ్మెన్ లాంటి డ్యూటీ చేయడం లేదా హెల్పర్ డ్యూటీ చేయడం, ఆఫీస్ ఓపెనింగ్ మరియు క్లోజింగ్ చేయడం, ఆఫీస్ భవనాలను క్లీన్గా ఉంచడం మరియు మెయింటైన్ చేయడం, డ్రైవింగ్ వచ్చిన వారు డ్రైవింగ్ చేయడం, ఆఫీస్ దగ్గర ఉండే గార్డెన్స్, పార్క్స్, లాన్స్ను మెయింటైన్ చేయడం మరియు పై అధికారులు చెప్పే అన్ని రకాల పనులు చేయడం లాంటి డ్యూటీస్ అయితే వీరికి ఉంటాయి. వీరికి రోజుకు 8 నుంచి 10 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. వీరికి నెలకు 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు ప్రతి నెల శాలరీ అయితే ఉంటుంది. వీరికి డ్యూటీ ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఉండవచ్చు. వీరి డ్యూటీలో నార్మల్గా సివిల్ డ్రెస్లోనే ఉంటారు. వీరికి స్పెసిఫిక్గా డ్రెస్ కోడ్ అయితే లేదు, కానీ కొన్ని ప్లేసెస్లో లైట్ బ్లూ కలర్ షర్ట్ మరియు బ్లాక్ పాయింట్ లాంటి డ్రెస్ కోడ్ అయితే వీరికి ఉంటుంది. ఎస్ఎస్సి హవాల్దార్ ఉద్యోగాల యొక్క డ్యూటీ విషయానికి వస్తే వీరి వర్క్ చేసే ప్లేస్ లేదా యూనిట్స్లో సెక్యూరిటీని మెయింటైన్ చేయడం, దాడులు జరిగినప్పుడు సీనియర్లకు అసిస్టెంట్గా ఉండడం, యూనిట్ మెయిన్ గేట్ దగ్గర లోపలికి వచ్చేవారిని మరియు బయటికి వెళ్ళే వారిని చెక్ చేయడం, కేటాయించిన ఏరియాస్ను శుభ్రంగా ఉంచుకోవడం, ఆఫీస్ ఫైల్స్ను మరియు డాక్యుమెంట్స్ను ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కు తీసుకుని వెళ్ళడం, ఆఫీస్ ఇన్సైడ్ లేదా అవుట్ సైడ్లో కొరియర్ను డెలివరీ చేయడం, ఆఫీస్లో రొటీన్గా జరిగే వర్క్లో హెల్ప్ చేయడం, రూమ్స్ మరియు బిల్డింగ్స్ను మెయింటైన్ చేయడం, వాహనాలను నడపడం, వర్కర్స్ లేని సమయంలో గార్డెన్స్ను మెయింటైన్ చేయడం, పై అధికారులు చెప్పే అన్ని రకాల పనులను టైంకు పూర్తి చేయడం లాంటి డ్యూటీస్ అయితే వీరికి ఉంటాయి. వీరికి కూడా రోజుకు 8 నుంచి 10 గంటల డ్యూటీ అయితే ఉంటుంది. వీరికి నెలకు స్టార్టింగ్లోనే 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. వీరి డ్రెస్ కోడ్ విషయానికి వస్తే ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు కాకి డ్రెస్లో అయితే వీరు ఉంటారు. నార్మల్ టైంలో వీరు ఫార్మల్ డ్రెస్లో ఉంటారు. వీరికి డ్యూటీ ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే ఉండవచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఎస్ఎస్సి హవాల్దార్ ఉద్యోగాల డ్యూటీ అనేది మ్యాక్సిమం ఒకే విధంగా ఉంటాయి, కానీ అభ్యర్థులు మ్యాక్సిమం ఎస్ఎస్సి హవాల్దార్ ఉద్యోగాలకు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఉద్యోగాలకు కొంచెం రెస్పెక్ట్ కూడా ఉంటుంది మరియు ప్రమోషన్స్ కూడా త్వరగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు ఎస్ఎస్సి ఎంటీఎస్ మరియు ఎస్ఎస్సి హవాల్దార్ ఉద్యోగాల యొక్క జాబ్ ప్రొఫైల్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.